తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు కనీస వేతనం 30,000 అమలు చేయాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయంతో కూడిన ప్రజాపాలన సాగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు నిజం కావాలంటే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే పారిశుద్ధ్య సైనికులైన మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ వాళ్ళకి 14,600 రూపాయలు చట్టం ఇస్తూ ఉంటే కొన్ని మున్సిపాలిటీలలో కూడా 8,000, 9,000 ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మున్సిపాలిటీలో మీరు ప్రజాపాలన సామాజిక న్యాయంతో కూడిన ప్రజాపాలన అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ 100కి 100% బహుజనులు, ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మరి ఈ వృత్తి చేయడం కూడా ఎవరు ఈ పని చేయడానికి శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైవర్లుగా ఈ గార్డెన్లలో పనిచేసే వాళ్ళు ఇతర కులాల నుంచి రారు. శ్రమజీవులు చేసేటువంటి బహుజన కులాలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి కనీస వేతనం 30,000 రూపాయల వరకు ఇస్తే కనీసం వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా విధుల్లో మృతి చెందిన కార్మికులు, మున్సిపల్ కార్మికులుగా విధుల్లో మృతి చెందిన కార్మికులకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది.